హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు విజయ్. రాత్రి వేళ దట్టమైన చీకటిలో సుధీర్ కొండ ప్రాంతంలో నిలబడి అటు ఇటు చూస్తూ ఉంటాడు. అప్పుడు తనలో తానే అనుకుంటాడు, అమ్మో ఎంతో భయంకరంగా ఉంది ఈ ప్లేస్, ఇక్కడికి నేను ఎలా వచ్చాను అని అనుకుంటాడు. అక్కడే పక్కనే ఉన్న పొదల్లోంచి ఒక మనిషి గురక పెడుతున్న శబ్దం సుధీర్కి వినిపిస్తుంది. ఇంతలో సుధీర్ భయపడి ఎవరక్కడ, ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. అప్పుడు కాసేపటికి ఆ పొదల్లోంచి ఒక నల్లటి ఆకారం బయటికి వస్తుంది. అలా వచ్చిన తర్వాత సుధీర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మరి కాసేపటికి ఆ నల్లటి పొగ ఒక ఆడ మనిషిలా మారుతుంది. సుధీర్ దాన్ని చూసి భయపడుతూ ఎవరు నువ్వు అని అడుగుతాడు. ఇప్పుడు ఆ ఆడ మనిషి ఉంటుంది, నేను నీ మరణాన్ని, ఇంతవరకు నువ్వు మాత్రమే బ్రతుకున్నావు, ఎలాగైనా నువ్వు చావాల్సిందే అని అంటుంది. అప్పుడు సుధీర్ అంటాడు, నేను నీకేమన్యాయం చేశాను, నన్నెందుకు చంపాలనుకుంటున్నావు అని అంటాడు. ఇంతలో ఆ ఆడ మనిషి కనుబొమ్మలు రెండు తెల్లగా మారిపోతాయి. ఆమె ఏం మాట్లాడకుండా సుధీర్ దగ్గరికి వచ్చి సుధీర్ పీకను గట్టిగా పట్టుకుంటుంది. ఉన్నట్టుండి సుధీర్ చాలా గట్టిగా అరుస్తూ తన మంచం మీద నుంచి లేచి కూర్చుంటాడు. అప్పుడు సుధీర్ తన గదిలోనే ఉంటాడు. అప్పుడు తనలో తాను అనుకుంటాడు, బాబోయ్ చాలా భయంకరమైన కళ వచ్చింది నాకు, నేనేమనుకున్నానంటే ఇదంతా కళ కాదు, నిజమేనేమో, నన్ను ఆడ మనిషి చంపేస్తుందేమో అని అనుకున్నాను అంటాడు. సుధీర్ అరుపు వల్ల తన గదిలో పడుకున్న తన స్నేహితుడు రాజేష్ కూడా నిద్రలేస్తాడు. ఏమైంది నీకు, ఎందుకంత గట్టిగా అరిచావు అని సుధీర్ని అడుగుతాడు. నీకు ఎందుకంత చెమటలు పట్టాయి, ఏసీ ఫుల్ స్పీడ్లో కూడా ఉంది కదా అని అడుగుతాడు. అప్పుడు సుధీర్ ఇలా అంటాడు, నాకు మళ్ళీ అదే కళ వచ్చింది, చాలా భయం వేసింది అని అంటాడు. అప్పుడు తన ఫ్రెండ్ అంటాడు, ఏం కాదులే, నువ్వు ఆ భయంకరమైన సీన్ చూసిన తర్వాత నుంచి అదే మనసులో పెట్టుకున్నావు, అందుకే నీకు ఇలాంటి పీడకలన్నీ వస్తున్నాయి. ఏమోరా, నాకు ఆ కళ గురించి తలుచుకుంటుంటే చాలా భయం వేస్తుంది, అదే కళ పదే పదే వస్తుంటే నేను నిజంగానే చనిపోతానేమో అని నాకు భయంగా ఉంది అని తన స్నేహితుడితో అంటాడు సుధీర్. నువ్వేం భయపడకరా, రేపటి నుంచి కాలేజీలు కూడా సెలవులు ఇస్తున్నారు, నువ్వు ఎలాగో ఇంటికి వెళ్తావు, ప్లేస్ మారిన తర్వాత ఎలాగో ఆలోచనలన్నీ మారిపోతాయి, మెల్లమెల్లగా అదే సర్దుకుంటుంది అని సుధీర్ స్నేహితుడు సుధీర్కి చెప్తాడు. మరుసటి రోజు ఉదయం సుధీర్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి బ్యాగ్ సర్దుకుంటూ ఉంటాడు. ఇంతలో సుధీర్ ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ ఎవరంటే సుధీర్ వాళ్ళమ్మ. అప్పుడు వాళ్ళమ్మ సుధీర్తో ఎలా అంటుంది, సుధీర్ ఈసారి సెలవులు నువ్వు హాస్టల్లోనే జరుపుకోవచ్చు కదా, ఊర్లో పరిస్థితులు ఏమీ అంతగా బాగాలేదు అని సుధీర్తో చెప్తుంది. ఏమైందమ్మా, ఊర్లో అంతా బాగానే ఉందా అని అడుగుతాడు. లేదు బాబు, ఊర్లో కొన్ని రోజుల నుంచి జనాలందరూ కనిపించకుండా పోతున్నారా అంటే దానికి అర్థం ఏంటమ్మా అని అడుగుతాడు. బాబు నీకు అప్పుడే అంత అర్థం చేసుకునే వయసు రాలేదు, ఇంకా చెప్పడానికి నాకు కూడా అంతగా సమయం లేదు, కానీ నువ్వు ఒకటే అర్థం చేసుకో, ఈసారి సెలవులు మాత్రం పట్టణంలోనే ఉంచుకో, అక్కడే ఉండి జరుపుకో అని అంటుంది. ఇంటికి మాత్రం రావద్దు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. వాళ్ళమ్మ చెప్పిన మాటలు విని సుధీర్ కంగారు పడతాడు. ఇంతలో వాళ్ళ స్నేహితుడు సుధీర్ దగ్గరికి వస్తాడు. స్నేహితుడు సుధీర్తో ఎలా అంటాడు, ఏంటి సుధీర్, చాలా రోజుల తర్వాత ఊరికి వెళ్తున్నావు, సంతోషంగా ఉండడం మానేసి ఇలా నీరసంగా ఉంటావేంటి అని అంటాడు. ఇప్పుడే అమ్మ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందిరా, ఆవిడ ఏమంటున్నారంటే ఊర్లోకి నేను రావద్దని. ఎందుకు అలా అంటున్నారు, మీ ఊర్లో అంతా బాగానే ఉందా అని అడుగుతాడు. నాకు అసలు ఏం అర్థం కావట్లేదురా, నాతో మా అమ్మ ఏం చెప్పిందంటే ఊర్లో వాళ్ళు ఎవరూ కనిపించట్లేదని, అంతకు మించి మరి ఇంకేం చెప్పలేదు నాకు. అప్పుడు సుధీర్ వాళ్ళ స్నేహితుడు ఇలా అంటాడు, నాకేమనిపిస్తుందంటే ఒకసారి నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ రమ్యని కలిస్తే మంచిది, తనది కూడా మీ ఊరే కదా, అసలు ఏం జరుగుతుందో నీకు కరెక్ట్గా చెప్తుంది. అప్పుడు సుధీర్ అంటాడు, అవునరా నువ్వు చెప్పింది కూడా నిజమే, కానీ దిశా ఫోన్ 2 రోజుల నుంచి స్విచ్ ఆఫ్ వస్తుంది. అర్జున్ వెంటనే బయలుదేరి పట్టణంలోనే ఉంటున్న రమ్య దగ్గరికి వెళ్తాడు. రమ్య గేట్ దగ్గరే ఉంటుంది. అప్పుడు సుధీర్ అంటాడు, రమ్య గేట్ దగ్గర ఏం చేస్తున్నావు, ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నావా అని అడుగుతాడు. నీకోసమే వెయిట్ చేస్తున్నా సుధీర్ అని అంటుంది. జోక్ లేక్ రమ్య, 2 డేస్ నుంచి నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు అని అడుగుతాడు. ఒరే మొద్దు, ఊరికి వెళ్ళడానికి అన్నీ సర్దుకుంటున్నాను, కాలేజీకి ఎలాగో సెలవులు ఇచ్చారు కదా అని అంటుంది. దానికోసమే నేను కూడా అడగడానికి వచ్చాను, అమ్మకి నేను ఫోన్ చేస్తే ఆవిడ నన్ను ఇంటికి రావద్దంది. అమ్మ నాకేం చెప్పిందంటే ఊర్లో అన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయంట, అందరూ కనిపించకుండా పోతున్నారంట. అప్పుడు రమ్య సుధీర్తో అంటుంది, సుధీర్ ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు టౌన్లో చదువుకుంటున్నావు, ఇంకా ఈ మూఢనమ్మకాలన్నీ నువ్వు నమ్ముతావా అని అంటుంది. సుధీర్ అంటాడు, అదంతా ఏం లేదు, కానీ అమ్మ ఎందుకు అలా చెప్తుంది, ఏమీ లేకుండా అయితే అలా చెప్పదు కదా, మొత్తానికి ఏదో జరుగుతుంది ఊర్లో అని అంటాడు. ఒకవేళ ఊర్లో అలాంటిది ఏదైనా జరిగితే నాకు కూడా ఫోన్ రావాలి కదా ఊరు నుంచి, నాకు ఇటువంటి ఫోన్ రాలేదే అని రమ్య సుధీర్తో అంటుంది. సరే అయితే మనిద్దరం కలిసి ఊరికి వెళ్దాం అని సుధీర్ రమ్యతో అంటాడు. అప్పుడు రమ్య అంటుంది, సుధీర్ ఇది పట్టణం, మన ఊరు కాదు, మనం ఇక్కడ ఏదైనా చేయొచ్చు, కానీ కలిసి ఊర్లోకి వెళ్తే అందరికీ దొరికిపోతాం అని అంటుంది. ఇప్పటికే ఊర్లో మన గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు,
మళ్ళీ ఇప్పుడు మనం కలిసి వెళ్ళామంటే వాళ్ళు మాట్లాడుకునేదంతా నిజమవుతుంది అని అంటుంది. అందుకు ఊరికి నువ్వే ముందుగా వెళ్ళు, తర్వాత రోజు నేను వస్తాను అని అంటుంది. మరుసటి రోజు ఉదయం సుధీర్ వాళ్ళ ఊరికి చేరుకుంటాడు. సుధీర్ వాళ్ళ ఇంటికి చేరుకున్న తర్వాత సుధీర్ని చూసి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చాలా కంగారు పడతారు. అప్పుడు సుధీర్ అంటాడు, ఏంటమ్మా మీరిద్దరు నన్ను చూసి ఎందుకంత కంగారు పడుతున్నారు? అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, అలాంటిది ఏం లేదు, రేపు ఉదయమే నువ్వు పట్టణానికి తిరిగి వెళ్ళిపో అని అంటాడు. ఎందుకు నాన్నగారు, ఏమైంది అని అడుగుతాడు సుధీర్. అలాంటివేమీ నువ్వు నన్ను అడక్కు, చెప్పింది చెయ్యి, రేపు ఉదయమే పట్టణానికి తిరిగి వెళ్ళిపో అని వాళ్ళ నాన్నగారు అంటారు సుధీర్తో. అప్పుడు సుధీర్ వాళ్ళ నాన్న అంటాడు, అన్నట్టు మర్చిపోయాను, రాత్రి వేళ నీకు ఏమైనా శబ్దాలు వినిపిస్తే పొరపాటును కూడా బయటకు వెళ్ళొద్దు అని సుధీర్తో చెప్తాడు. మరుసటి రోజు తెల్లవారుజామున ఊర్లో వాళ్ళ ఏడుపులు వినిపిస్తుంటే సుధీర్ సడన్గా లేచి కిటికీలోంచి చూస్తాడు. అప్పుడు ఊర్లో నలుగురు మనుషులు గట్టిగా అరుచుకుంటూ అడవిలోకి వెళ్తూ ఉంటారు. వాళ్ళలోనే వాళ్ళ అమ్మ నాన్న కూడా ఉంటారు. సుధీర్ షాక్ అయిపోతాడు. ఇంత రాత్రి వేళ అమ్మ నాన్న వాళ్ళతో కలిసి అడవిలోకి ఎందుకు వెళ్తున్నారు అని తనలో తానే అనుకుంటాడు. అసలు వీళ్ళు ఏం చేయడానికి వెళ్తున్నారు, ఒకసారి నేను వెళ్ళి చూడడం మంచిది అని డోర్స్ ఓపెన్ చేసి వాళ్ళ వెనకాలే వెళ్ళడం మొదలు పెడతాడు. వాళ్ళంతా కలిసి అడవి మధ్యలో ఉన్న ఒక పాతబడిపోయిన బావి దగ్గరికి వెళ్ళి ఆగుతారు. ఆ బావి దగ్గరికి వెళ్ళిన తర్వాత సుధీర్ వాళ్ళ అమ్మ నాన్న ఆ బావి పైనుంచి బావిలోకి దూకేస్తారు. కాసేపటి తర్వాత ఆ బావిలో నుంచి ఎంతో భయంకరంగా కనిపించే ఒక విచిత్రమైన ఆడమనిషి బయటికి వస్తుంది. తన కళ్ళు చాలా ఎర్రగా ఉంటుంది, ఫేస్ అంతా బ్లాక్ కలర్లో ఉంటుంది, జుట్టంతా విరబూసుకుని చాలా భయంకరంగా ఉంటుంది. సుధీర్ చూస్తుండగానే ఆ మిగతా ఇద్దరిని కూడా ఆ విచిత్రమైన రూపం చీరేస్తుంది. సుధీర్ అక్కడే కళ్ళు తిరిగి పడిపోతాడు. అలా కాసేపటి తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి సుధీర్ రమ్య వాళ్ళ ఇంట్లో ఉంటాడు. నేను ఎక్కడికి ఎలా వచ్చాను రమ్య అని సుధీర్ రమ్యని అడుగుతాడు. ఈలోపు రమ్య అంటుంది, నువ్వు మా ఇంటి బయట డోర్ దగ్గర కళ్ళు తిరిగి పడిపోయావు అని అంటుంది. అదేంటి, నేను వెళ్ళింది అడవిలోకి కదా, నీ ఇంటి బయట కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి అని సుధీర్ రమ్యతో అంటాడు. ఇంతకీ నువ్వు ఊరికి ఎప్పుడు వచ్చావు అని రమ్యని అడుగుతాడు. ఇందాకే వచ్చాను అని రమ్య అంటుంది. అలా మాట్లాడుతూ ఉండగా కాసేపటికి సుధీర్కి వాళ్ళ అమ్మ నాన్న గుర్తొస్తారు. వాళ్ళని తలుచుకుని కాసేపు సుధీర్ ఏడుస్తాడు. అప్పుడు రమ్య అడుగుతుంది, ఎందుకు సుధీర్ ఏడుస్తున్నావు అని. అప్పుడు సుధీర్ రమ్యకి జరిగిందంతా వివరంగా చెప్తాడు. ఆ మాటలు వినగా రమ్య చాలా గట్టిగా నవ్వుతుంది. బహుశా నీకేదో కల వచ్చిందేమో సుధీర్. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు రమ్య? నేను ఇదంతా నిజంగా చూశాను, నా కళ్ళారా చూశాను మా అమ్మ నాన్న బావిలో దూకడం. కల అంటావేంటి అని రమ్యతో అంటాడు. నేను నీ మాటలను అస్సలు నమ్మను సుధీర్ అని రమ్య అంటుంది. ఓకే, నువ్వు నా మాటలు నమ్మకపోతే ఒకసారి నాతో రా, జరిగిందేంతో నీకు క్లియర్గా చెప్తాను అని అంటాడు. ఒకవేళ అదే నిజమైతే పద, నేను కూడా వస్తాను, నాకు అటువంటి చూడాలంటే చాలా ఇష్టం అని రమ్య సుధీర్తో అంటుంది. అలా సుధీర్ రమ్యని బావి దగ్గరికి తీసుకువెళ్తాడు. తీరా బావి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడంతా నిశ్శబ్దంగా ఉంటుంది. ముందంతా జరిగిందంతా అక్కడ ఏం ఉండదు. అప్పుడు రమ్య నవ్వుతూ సుధీర్తో అంటుంది, ఇక్కడ నాకు అసలు ఎవరు కనిపించట్లేదు, ఇందాక నేను చెప్పిందంతా నిజమే, నువ్వేదో కలగని ఉంటావు. నా మాట నిజంగా నమ్ము రమ్య, ఈ బావిలో నుంచి నిజంగా ఒక ఆడమనిషి భయంకరమైన రూపంతో బయటికి వచ్చింది, నేను నా కళ్ళారా చూశాను. ఉన్నట్టుండి అలా కాసేపటి తర్వాత సుధీర్కి వాళ్ళ అమ్మగారి మాటలు వినిపిస్తాయి. ఆ అమ్మాయికి దూరంగా ఉండు బాబు అని అంటుంది సుధీర్తో. ఆ మాట విన్న తర్వాత సుధీర్ వెనక్కి తిరిగి చూడగానే వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు, ఇంకా గ్రామంలో కొంతమంది ప్రజలు చేతిలో లాంతర్ పట్టుకుని ఒక తాంత్రికుడితో పాటు నిలబడి ఉంటారు. తాంత్రికుడు చాలా గట్టిగా అరుస్తూ ఆ అమ్మాయికి చాలా దూరంగా ఉండు సుధీర్ అని అంటాడు. ఇదేంటమ్మా, మీరు మళ్ళీ ఎలా వచ్చారు? కాసేపటి క్రితమే కదా మీరిద్దరూ కలిసి బావిలో దూకడం నా కళ్ళారా చూశాను, మళ్ళీ మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అని సుధీర్ వాళ్ళ అమ్మని అడుగుతాడు. అదంతా నీ భ్రమ బాబు, ఈ ఊర్లో కొన్ని రోజులుగా అలాగే జరుగుతుంది. నిన్ను బలి తీసుకోవడానికి ఈ రాక్షసి నిన్ను పట్నం నుంచి ఇక్కడికి తీసుకొచ్చింది. ఈ ఊర్లో ఉన్న యువకులందరినీ తను ఎప్పుడో చంపేసింది. ఇంకా ఇప్పుడు నువ్వు ఊర్లో లేకపోవడంతో మిగిలిన ఏకైక యువకుడివి నువ్వు ఒక్కడివి మాత్రమే. నిన్ను చంపడానికే తను ఇక్కడి వరకు తీసుకొచ్చింది నిన్ను. నువ్వేం మాట్లాడుతున్నావు అమ్మా, అసలు నీకు రమ్య ఎవరో తెలీదా? రమ్య అమ్మ తను, నా చిన్నప్పటి నుంచి చూశాను నేను తనని, తను నేను కలిసి చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. ఇంతలో తాంత్రికుడు అంటాడు, నువ్వెవరైతే స్నేహితురాలు అనుకుంటున్నావో తను నీ స్నేహితురాలు కాదు, తను ఒక రాక్షసి అని తాంత్రికుడు సుధీర్తో అంటాడు. తనని నువ్వు నీ ప్రియురాలు అనుకుంటున్నావు, కానీ తను మరణాన్ని పంచే ఒక భయంకరమైన రాక్షసి. ఆ తాంత్రికుడు అలా అన్న కాసేపటికే రమ్య రూపం పూర్తిగా భయంకరంగా మారిపోతుంది. ఆ రూపం ఎలా ఉందంటే, ముందు సుధీర్ వచ్చి బావి దగ్గర చూసినప్పుడు ఏదైతే రూపంని చూశాడో అదే రూపాన్ని రమ్య ఆవహిస్తుంది. అప్పుడు సుధీర్ ఎలా అంటాడు, అవును, నువ్వు నా కళ్ళలో కనిపించే అదే భయంకరమైన ఆడమనిషివి నువ్వు. ఇంతలో ఆ భయంకరమైన రూపం అర్జున్ పీకని పట్టుకుంటుంది. ఈ ఊరిలో ఉన్న యువతులు యువకుల్ని నేను బలి తీసుకున్నాను, ఇంకా మిగిలింది నువ్వు ఒక్కడివి మాత్రమే
ఆ తర్వాత రాక్షసులందరూ ప్రాణం పోసుకుంటారు. ఇంకా తర్వాత ఈ ప్రపంచాన్ని ఏలుతారు అని సుధీర్తో చెప్తుంది. సుధీర్ని వదిలే రాక్షసి అని తాంత్రికుడు అంటాడు. అప్పుడు రమ్య ఇలా అంటుంది, నువ్వు నన్ను ఏం చేయలేవు, నీ శక్తులకి మించిన శక్తులు నా దగ్గర ఉన్నాయి, నీ వల్ల ఏం కాదు. అలా అన్న తర్వాత ఆ రాక్షసి సుధీర్ మెడ మీద కొరకపోతుంది. ఇంతలో అక్కడే పక్కనే ఉన్న తాంత్రికుడు మంత్రించిన ఎర్రటి కుంకాన్ని ఆ దుష్టశక్తి మీదకు వేస్తాడు. ఆ కుంకుమ తన మీద పడిన వెంటనే రమ్య గట్టిగా అరుస్తూ బావి లోపలికి వెళ్ళిపోతుంది. తాంత్రికుడు గట్టిగా అరుస్తూ ఆ బావిని రాళ్లతో మూసేయండి, ఇంకా బావిని ఎప్పటికీ తెరవకూడదు అని అంటాడు. ఊరి వాళ్ళందరూ కలిసి వెంటనే ఆ బావిని పెద్ద పెద్ద రాళ్లతో మూసేస్తారు. అప్పుడు ఆ మాంత్రికుడు ఆ బావి పైన మంత్రశక్తులతో ఉన్న తాళ్లన్నీ కడతాడు. సుధీర్ని ఇంకా ఊరి ప్రజలందరినీ ఆ మాంత్రికుడు చూసి, నాకు తెలుసు మీ మనసులో చాలా ప్రశ్నలు ఉంటాయి అని అంటాడు. అవును అవును బాబా, ఇది అసలు ఏంటి అని ఊరు ప్రజలు అంటారు. తాంత్రికుడు ఇలా అంటాడు, సుధీర్ ప్రేమించిన అమ్మాయి వాళ్ళ తల్లి ఒక రాక్షసి. ఆ విషయం వాళ్ళ భర్తకి తెలియదు, కానీ ఎప్పుడైతే ఆ విషయం వాళ్ళ భర్తకి తెలిసిందో తను తిన్నగా నా దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఆ రాక్షసికి ఈ విషయం తెలిసిపోయింది. అప్పుడు వాళ్ళ భర్తని వెంటనే చంపేసి తినేసింది. నేను కోపంతో ఆ రాక్షసిని హతమార్చాను. అప్పుడు వాళ్ళమ్మ చనిపోవడం చూసి రమ్య కోపంతో రగిలిపోయింది. అప్పటి నుంచి రమ్య రాక్షసులను పూజించడం మొదలుపెట్టి మంత్రతంత్రాలను నేర్చుకుంది. తనే నువ్వు ప్రేమించిన రమ్య. ఆమె ఊర్లో చాలామందిని రాక్షసులందరికీ బలిచ్చింది. ఇంకా మిగిలింది నువ్వు ఒక్కడివి మాత్రమే. ఈరోజు మేమంతా ఇక్కడికి రాకపోతే నిన్ను కూడా వాళ్ళకిలాగే బలిచ్చేది. అదృష్టం బాగుండి మేము ఇక్కడికి రావడంతో నువ్వు బ్రతికిపోయావు. అలా నిన్ను తన స్వార్థం కోసం ఉపయోగించుకుంది అని చెప్పి మంత్రికుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఊరి ప్రజలు కూడా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. సుధీర్ ఇంకా వాళ్ళ అమ్మ నాన్న కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అలా సుధీర్ కొన్నాళ్ళు భయంగానే ఉండేవాడు. తర్వాత సెకండ్ ఇయర్ చదువు కోసం మళ్ళీ టౌన్కి వచ్చేసాడు సుధీర్. ఆ తర్వాత సుధీర్ కొన్ని రోజులకి ఈ విషయాన్ని మర్చిపోయాడు. I ain't gonna fuck on the next.